నమస్కారం. కార్తీక మాస వనభోజనాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భక్తి సంకేత ప్రభక్తికి ప్రతిబింబం కృతికా నక్షత్రంలో వచ్చే కార్తీక వనభోజనాలు. పసందైన ఆటలతో పాటలతో ఈ కార్తీక వనభోజనాలు ఆరగించండి, ఆస్వాదించండి. లెట్స్ వాచ్. చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. సింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా. పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా. నీ నటంటే టంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనువివ్వన బాబా. పంచమామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా. సింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. సింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా.
ప్రకృతి పరవశించిన మాసం
ఈరోజు కోటి దీపోత్సవం ఏదైతే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ కోటి దీపోత్సవం చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ 1,00,000 దీపాలు వెలిగించి ఉన్నాను. ఇక్కడ కార్తీక భోజనం కూడా చేసుకొని ఉన్నాము మేమందరము. ఇక్కడికి వచ్చి ఈరోజు కార్తీక భోజనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, ఇలాంటి 1,00,000 దీపాలు వెలిగించే టైంలో ఇక్కడ ఇంతమంది దేవతలు కూడా వచ్చున్నారు. నిజంగా నాకు అది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంత హ్యాపీగా లోపల ఫీల్ అయితేనో ఇన్నర్గా అలాంటి మూమెంట్ అనేది వస్తుంది. కాబట్టి నిజంగా దీపం అనేది ప్రతి ఒక్క దాన్ని తీసేస్తుంది. అగ్నికి మాత్రమే మనలోని అన్నిటినీ తీసేసే శక్తి దేనికి ఉంది అంటే అగ్నికి మాత్రమే ఉంది. మన దేహం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాంటి అగ్నికి మనం ఏదైతే ఉందో ఆ దీపాలు ఏవైతే ఉన్నాయో ఏమంటారు అంటే, సూర్యుడి ముందు మనం చిన్న దీపం వెలిగిస్తే ఎలా ఉంటుందండి? చాలా చిన్నది కదా. అలాంటి భగవంతుడి ముందు ఒక చిన్న దీపం వెలిగించి, భగవంతుడా ఈ దీపాన్ని నేను ఒక అద్దంలో చూపిస్తున్నా నీకు, అంటే కొండ లాంటి నిన్ను ఒక అద్దంలో ఇలా చూపిస్తున్నా నేను. ఈ కృతజ్ఞత అంటే ఒక పత్రితోటి మనము సమర్పించుకున్నట్టు ఈ దీపం వెలిగించి రేపు మన రానున్న రోజుల్లో చీకటిని తరిమేసి మన జీవితాలకు ఒక కొత్త వెలుగునివ్వాలని చెప్పేసి మనం భగవంతుని కోరుకుంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైం కొంతమంది 365 వెలిగిస్తుంటారు, కొంతమంది 1,00,000. ఇప్పుడు నెక్స్ట్ నేను యాదగిరి టెంపుల్లో వచ్చేసి కోటి దీపోత్సవం చేస్తున్నాను. కోటి దీపోత్సవం రోజు కూడా మీ అందరినీ ఇన్వైట్ చేస్తాను. లోటస్ టెంపుల్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. అలాంటి లోటస్ టెంపుల్లో నేను ఎవ్రీ ఇయర్, అంటే కొంతమంది ఏమంటారంటే నా కుటుంబం కోసమో నా కోసమో దీపం వెలిగిస్తారు, కానీ నేను ప్రతి సంవత్సరం లోకా సమస్త అంటే అక్కడ చేసే పూజ కూడా నేను అలాగే చేపిస్తుంటాను. లోక కళ్యాణం కోసం చేపిస్తూ ఉంటాను. అలాంటి లోక కళ్యాణం కోసం నేను దీపాలు వెలిగించే రోజు మీరందరూ కూడా మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారని మనస్ఫూర్తిగా జీటీవీ ప్రేక్షకులకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. SMS ప్రాజెక్ట్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వండి. SMS ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని మీరు మీ కుటుంబానికి ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఒక 100 గజాల స్థలం కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, వాట్ ఎవర్ మీ కెపాసిటీ ఎంతైతే ఉందో అది మీ వంతుగా ఇందులో భాగస్వాములు అవ్వండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వండి. మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను, నాకు మీరు సపోర్ట్గా ఉండండి. ఒక ఉమెన్ ఒక 100 ఎకరాల వెంచర్, ఒక 1000 ఎకరాల వెంచర్ సక్సెస్ చేసి అందులో అందరికీ అందుబాటు రేట్లో ఉంచేసి అందరినీ అక్కడికి ఆ ప్రపంచంలో మళ్ళీ ఆడుతూ పాడుతూ మైమరిపించి మంచి రేటు వాళ్ళు పెట్టిన రూపాయికి 100 అయ్యేలాగా చేయడం అనేది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. అది అలాంటి దేవుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. మాది 108 కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. 108 కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ 108 కాన్సెప్ట్ ఏంటి అంటే, విజన్ ఏంటి అంటే, రానున్న రోజులు అంటే ఇప్పుడు మేమందరం 40లో ఉన్నాము. 40లో ఉన్న మేమంతా రేపు 70 వచ్చే వరకు కానీ, చివరి నిమిషం వరకు కానీ, ఎవరికైనా చివరి నిమిషం అనేది ఒకటి ఉంటుంది. ఈ 40లో ఉన్న మేము కావచ్చు, 30లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు 50లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొంతమంది ఏంటంటే జీవితంలో ఏదో ఒకటి సాధించి ఈ భూమి మీదకి వచ్చినందుకు ఇక్కడ నిలబడి ఏదో ఒకటి సమాజానికో వాళ్ళకో వాళ్ళ కుటుంబానికో చెయ్యాలి. అది ఏదైతే ఈ మూడు ఎవరైతే చేస్తారో, అంటే కుటుంబానికి చేయక సమాజానికి చేసినా అది అన్యాయమే. ఇటు కుటుంబానికి చెయ్యాలి, అటు సమాజానికి చెయ్యాలి, ఇటు మనకి మనం కూడా చేసుకోవాలి. ఈ మూడింటికి ఎవరైతే చేసుకుంటారో చేస్తూ కూడా నలుగురిని కలుపుకుపోతూ ఈ సమాజానికి సేవ చేస్తూ ఒక లక్ష్యంతో ఉండాలి. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే, ఒక క్వీన్కి, ఒక రాణికి ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో అలాంటి లక్షణాలు ఉన్న పర్సన్స్ని మనం 108 బ్యాచ్లో జాయిన్ చేసుకుంటున్నాం. 108లో ఏంటి అంటే మనకి ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి, లవ్ ఉండాలి, అంటే కైండ్ ప్రేమ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనేంత ధైర్యం ఉండాలి, ఒక మనిషికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చూసుకోగలిగేంత ప్రేమ ఉండాలి, మనకి ఏదైనా ఒక ఆపద వచ్చిందంటే సహాయం చేయగలిగేంత గుణము ఉండాలి. అంటే అన్ని లక్షణాలు ఒక రాణికి మాత్రమే ఉంటుంది. రాణిని ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటారు? అన్ని సర్వగుణాలు ఉన్న వాళ్ళని రాణిగా తీసుకుంటారు. అలాంటి రాణి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి వాళ్ళని నేను 108 బ్యాచ్లోకి తీసుకోవడం జరుగుతుంది. నేను మీలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా, ఇప్పుడు నాకు ఓన్గా ఉన్నారు, మీరు అటు రియల్ ఎస్టేట్ పరంగా ఓన్గా ఉన్నారు, లేదు ఇంకో పరంగా స్నేహితులుగా ఓన్గా ఉన్నారు. కానీ అదేంటి అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే, చివరి నిమిషం వరకు ఆ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఇంకా ఆ సోల్ని వదిలిపెట్టి ఉండేది లేదు. అది కష్టము రాని, నష్టము రాని, అది బాధ రాని, ఒక తల్లికి కొడుకు ఉండే పేగు బంధంలా, ఒక భార్యకి భర్తకి ఉండే 3 ముళ్ళ బంధంలాగా అది చివరి వరకు సోల్ బంధంగా ఉండాల్సిందే. అలాంటి వాళ్ళని కూడా నేను చూస్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ వాళ్ళతో కూడా ఇప్పుడు నెక్స్ట్ మన యాదగిరిగుట్టలో ఇలాంటి దీపాలు ఏదైతే కార్తీక దీపాలు ఏవైతే ఉన్నాయో మనం అందరము వెలిగిద్దామని 108 ఇట్లాంటివి వెలిగేయడం వల్ల లోకంలో చాలా 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 చీకటి అనేది పోతుంది.
అది వెలుగుకు ఒక చిహ్నంలా ఉంటుంది. ప్రకృతికి మనం ఒక ఇలాంటి వత్తుల్ని ఇవ్వడం వల్ల నూనెతో కానీ మన ఆయిల్తో నెయ్యితో కానీ ఇంకా అన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్స్తో మనం ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రకృతిలో ఉన్నది ఏదైతే ఉంటుందో అది అనేది నెగిటివ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, క్లియర్ చేస్తుంది ఆ నెయ్యి వల్ల, అలాంటి అందులో ఉన్న ఔషధాల వల్ల. కాబట్టి ఇలాంటి దీపాలు వెలిగించి అటు దేవుడికి దగ్గరయ్యి అటు పంచభూతాలకి దగ్గరై సేమ్ టైం మన ఆత్మకి కూడా ఒక తృప్తి అనేది కలుగుతుంది. మనం ఇలాంటి ఫెస్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు నిజంగా ఎంత పండగలాగా అనిపించింది చెప్పండి, అనిపించిందా లేదా? ఒక పండగలాగా అనిపించింది. అలాంటి పండగ జరుపుకోవాలంటే ఇంట్లో ఉండి మనం చేసేది ఏమీ లేదు. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనం భగవంతుడికి చాలా దగ్గర అవుతాము. సేమ్ టైం మెంటల్లీ కూడా మనకి చాలా రిలాక్స్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. టీవిజన్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. సిటీ విజన్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. సిటీ విజన్ ప్రేక్షకులకు కార్తీక మాసం శుభాకాంక్షలు. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అక్క చేసిన ఈ జ్యోతి అందరికీ బాగు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిటీ విజన్ ప్రేక్షకులకి కార్తీక మాసం శుభాకాంక్షలు. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.